ఇది ఒకామీ కుక్క గురించిన పూర్తి సమాచారం. బెంగళూరుకు చెందిన సతీష్ అనే బ్రీడర్ ఏకంగా 50 కోట్ల రూపాయలు పెట్టి ఓ కుక్కను కొన్నాడు. ఆ కుక్క బ్రీడ్ పేరు ఒకామీ. ఇది తోడేలుకు, మంచు ప్రాంతాలకు చెందిన కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కకు పుట్టిన క్రాస్ బ్రీడ్. ఇలాంటి క్రాస్ బ్రీడ్ ద్వారా పుట్టిన తొలి కుక్క ఇదేనట. దీనిని కొనడానికే కాదు, పోషించాలన్నా కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. శీతల దేశాలకు చెందిన కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కలు అత్యంత బలంగా ఉంటాయి. ఇవి గొర్రెల మందను, తోడేళ్ల నుంచి కాపాడుతుంటాయి. తోడేళ్లతో భీకరంగా పోరాడతాయి. అలాంటి 2 బలమైన జాతులకు చెందిన జీవులకు పుట్టినదే ఒకామీ డాగ్. అమెరికాలో ఈ కుక్క పుట్టింది. బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆ అరుదైన బ్రీడ్కు చెందిన కుక్కను కొని ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ డాగ్ వయసు కేవలం 8 నెలలు. ఆ వయసుకే ఆ కుక్క బరువు మాత్రం 75 కిలోలుంది. దీనికి రోజుకు కనీసం 3 కిలోల చికెనైనా ఉండాలట. ఇక అదనపు పోషకాలు, సంరక్షణ సంగతి సరేసరి. బెంగళూరుకు చెందిన సతీష్ దగ్గర ప్రస్తుతం 150 రకాల జాతులకు చెందిన కుక్కలు ఉన్నాయట. ఆయన తన 7 ఎకరాల ఫామ్హౌస్లో ఈ శునకాలను ఉంచి సంరక్షిస్తుంటాడు. ఆయా కుక్కలను వివిధ వేదికలపై ప్రదర్శించి కోట్లు సంపాదిస్తుంటాడు. 30 నిమిషాల పాటు ఆ కుక్కలతో ప్రదర్శన ఇచ్చి 25,000 రూపాయలు తీసుకుంటాడు. గతేడాది కూడా అతడు చౌచౌ జాతికి చెందిన చింపాంజీ లాంటి కుక్కను రూ.29 కోట్లకు కొన్నాడు. అరుదైన కుక్కలను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారని, వాటితో కేవలం సెల్ఫీ తీసుకునేందుకు లక్షల్లో ఖర్చు పెట్టేవారు ఉన్నారని సతీష్ పేర్కొన్నారు. ఈ కుక్క ప్రత్యేకతలు: ఇది తోడేలు, కాకేసియన్ షెపర్డ్ జాతుల సంకరజాతి. ఇది చాలా అరుదైనది మరియు చాలా ఖరీదైనది. ఇది చాలా పెద్దది మరియు చాలా శక్తివంతమైనది. దీనికి ప్రత్యేకమైన ఆహారం మరియు సంరక్షణ అవసరం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.